శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ స్కూల్ మీద కర్ర పెత్తనం. ఇది పొత్తూరి విజయలక్ష్మి గారు రచించారు. అది వరకు స్కూల్ అంటే మా అమ్మమ్మకు పిచ్చి కోపం. ఒకటే కాకి గోల, చదువు తక్కువ జాతర ఎక్కువ, కంచు కంటాలు వేసుకొని మాస్టర్ల గోల, గణగణ గంటలు. ఇదెక్కడి పీడాకారం మన ఇంటి పక్క, మా ఇల్లు కూడా కిష్కిందాపురం చేసి పెడుతున్నారు అని ఎవరొచ్చినా మొరపెట్టుకునేది. అయితే మేము స్కూల్లో చేరాక ఆవిడకి స్కూల్ మీద అభిమానం పెరిగింది. పిల్ల సన్నాసులు అల్లరి చేయకపోతే మనం చేస్తామా అని పిల్లల మీద జాలి పడేది. అటు రాలిన బాదంకాయలు ఏరకుండా వదిలేసేది. చింత చెట్టెక్కి కాయలు కోసుకున్నా ఏమీ అనేది కాదు. పాపం ఆ మాస్టర్లు పొట్టకూటి కోసం వచ్చి గొంతులు అరిగిపోయేలా పాఠాలు చెప్తారు. ఎండవేళ కాసిన మజ్జిగ తేట ఇస్తే ప్రాణం కుదుట పడుతుంది వాళ్ళకి అని పెద్ద కుండెడు మజ్జిగ తేట కలిపి నిమ్మాకు, కరివేపాకు, సొంటి పొడి, సైంధవ లవణము చేసి సిద్ధంగా ఉంచేది. ఎండవేళప్పుడు డసిపోయి ఉన్న మాస్టర్లని పేరు పేరున పిలిచి పెద్ద గ్లాసులతో మజ్జిగ తేట ఇస్తుంటే వాళ్ళు అమృతంలా తాగేవారు. పండగ రేపనగా ఇన్ని కరివేపాకు మండలు కోయించి గోడ అవతల పడేసేది. ఉండ్రాళ్ల తద్దకి అట్ల తద్దకి 2 రోజుల ముందు గోరింట కొమ్మలు కోయించి పడేయించేది. పిల్లలకి మాస్టర్లకి మా అమ్మమ్మ నెత్తి మీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువైంది. అన్నిటా తలదూర్చడం ప్రారంభించింది. ఒకరోజు దక్షిణం వైపు కూర్చొని అరటి దూట తరుక్కుంటోంది. పక్కన స్కూల్లో సోషల్ మాస్టారు రామతారకం గారు పాఠం చెబుతున్నారు. మన దేశంను ఎందరో రాజులు పాలించిరి. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, బింబిసారుడు పాలిచ్చెను అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ, రామతారకం గారు ఇట్రండి, ఇందాకటి నుంచి వింటున్నాను, ఆ రాజు పాలిచ్చాడు ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వటానికి వాళ్ళు ఏమైనా పాడి పశువులా అని అడిగింది. ఆయన తడబడిపోయి, అది కాదండి పెద్దమ్మగారు, పరిపాలించారు అని చెప్తున్నా అన్నాడు. బాగానే ఉంది, మీరు వినలేదేమో, మొన్న దేవుడి గుళ్ళో వరికూటి జయమ్మ గారు హరికథ చెబుతూ ఫలాని చక్రవర్తి ఫలానా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలినారు అని ఎంత స్పష్టంగా చెప్పిందో. మీరు అలాగే చెప్పొచ్చుగా, పాలిచ్చారు పెరుగిచ్చారు అని సొంత కవిత్వం ఎందుకు అంది మాస్టారి మొహం చిన్నబోయింది. పిల్లలంతా కిసుక్కున నవ్వేశారు. మాస్టారు ఏమీ చేయలేక బెత్తం తీసుకుని సైలెన్స్ సైలెన్స్ అని బల్ల మీద బాధేశారు. మరో రోజు లెక్కల మాస్టారు ఒక తొట్టెలో నీరు నింపడానికి పట్టుకాలం 2 గంటల 30 నిమిషాలు, ఖాళీ చేయడానికి పట్టుకాలం 1 గంట 40 నిమిషాలు అంటూ స్టెప్పులు వేసి లెక్కలు చేయిస్తుంటే గోడ మించి తొంగి చూసి, హనుమంతు ఇట్రా అని పిలిచింది అమ్మమ్మ. ఇదంతా నీ నిర్వాకమా నా తండ్రి? నిన్న మా మనవరాలు దాని స్నేహితురాళ్ళు ఏకమై తొట్టెడు నీళ్లు పారబోస్తే ఏమిటో అనుకున్నాను. పిల్లలకి ఇటువంటివన్నీ నేర్పించవచ్చా అని నిలదీసింది. అది కాదు అత్తయ్య, ఇవి లెక్కలు, కాలమానం అంటుండగానే అట్టుపడి, ఇవే లెక్కలు, కావలిస్తే కూడికలు తీసివేతలు నేర్పించు, అంతేగాని నీళ్లు పట్టడం పారబోయటం లాంటి కోతి పనులన్నీ నేర్పిస్తే వాళ్ళని అసలు ఆపగలవా అని కసిరేసింది. మాస్టర్లతో ఆగలేదు. ఆ ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి బాలకోటయ్య గారిని జెండా ఎగరేయటానికి పిలిపించారు. బాలకోటయ్య గారిది మా ఊరే. ఖద్దరు బట్టలు కట్టుకుని రాజకీయాలు చేస్తూ అడపాదడపా హైదరాబాదు వెళ్ళి వస్తున్నారుట. మన కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు అభివృద్ధిలోకి వస్తున్నాడని ఆనందపడ్డారు తాతయ్య. బాలకోటయ్య గారు వచ్చారు. జెండా ఎగరవేసి ఉపన్యాసం అందుకున్నారు. స్వతంత్రం వచ్చింది అంటూ ఏమిటేమిటో చెప్తున్నాడు. దొడ్లో అరుగు మీద నిలబడి కార్యక్రమం చూస్తున్న అమ్మమ్మ హఠాత్తుగా అరిచింది, బాలకోటయ్య మాట పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అని. ఇందాకటి నుంచి స్వాతంత్రం స్వాతంత్రం అని ఒకటే చెప్తున్నావు. నీకేం నిక్షేపంలా నీడన నిలబడ్డావు.
పిల్ల వెధవలందరూ ఎండలో ఉన్నారు. అసలే పొద్దున పూట ఎండ పైత్యం చేస్తుంది. చూడు ఎట్లా నీరసపడిపోతున్నారో. నువ్వు చెప్పేదేమిటో పెద్దముండదాన్ని నాకే అర్థం కావటం లేదు. ఆ పిల్ల సన్నాసులకు ఏమర్థం అవుతుంది? ఇక చెప్పింది చాలు కానీ ఆ బిస్కత్తులో పెప్పర్మెంట్ బిళ్ళలో పెట్టి పిల్లల్ని ఇంటికి పంపండి అని జాడించేసరికి అంత పెద్ద మనిషి బెదిరిపోయి, కాబట్టి పిల్లలు మీరంతా బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి అని ఉపన్యాసాన్ని హఠాత్తుగా ముగించేశారు. పిల్లలమంతా అమ్మమ్మని మెచ్చుకున్నాం. ఆవిడ నోరు చేసుకోబట్టి సరిపోయింది కానీ ఆ బాలకోటయ్య గారు సాయంత్రం దాకా మాట్లాడేవారే. ఆ విధంగా అమ్మమ్మ స్కూల్ని దడదడలాడిస్తూ ఉంటే ఒకరోజు పొద్దున్నే హెడ్ మాస్టర్ గారు మాస్టర్లని వెంటబెట్టుకుని తాతయ్య దగ్గరికి వచ్చారు. ఎలాగంటే దేవతల రాజు విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నట్లు తమ కష్టాలన్నీ ఏకరువు పెట్టుకున్నారు. కరణం గారు, మొన్న మధ్య నేను ఆ చివరి దాకా వెళ్ళి నా తంటాలేవో నేను పడుతుంటే ఈవిడెక్కడి నుంచి చూసిందో కానీ నన్ను పిలిచి ఇప్పటిదాకా ధూమపానం అనారోగ్యం అని పాఠం చెప్పి ఈ మూల నిలబడి బీడి ముక్క కాలుస్తున్నావా, తప్పు కదుటయ్యా అని మందలించారండి అని మొరపెట్టుకున్నారు పాండురంగ విఠల్ గారు. కరణం గారు, వచ్చే వారం మా స్కూల్కి డిఈఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. వారి ముందు ఈవిడిలాగే మమ్మల్ని అందరినీ పిలిచి పాఠాలు చెబితే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అన్యథా శరణం నాస్తి. మీరే పూనుకొని మమ్మల్ని కాపాడాలి అన్నారు హెడ్ మాస్టర్ గారు దీనంగా. గుండు తడుముకుంటూ ఆలోచించారు తాతయ్య. ఆవిడికి చెప్పాలంటే మన తరం కాదు కానీ ఓ పని చేస్తాను. ఆ ఇన్స్పెక్షన్ను ఎప్పుడో చెప్తే ఆ 2 రోజులు ఈవిడని వాళ్ళ పుట్టింటికి పంపిస్తాను అని అన్నారు. బాబు ఆ పని చేసి పుణ్యం కట్టుకొని చచ్చి మీ కడుపును పడతాం అన్నారు అందరూ ముక్తకంఠంతో. కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.